కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ తహసీల్దార్కి సిఐటియు గ్రామ పంచాయతీ కార్మికులు వినతి పత్రం సమర్పించారు. తక్షణమే పెండింగ్ జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ గ్రామ పంచాయతీ కార్మికులు డిమాండ్ చేశారు. సిఐటియు అఖిల భారత కమిటీ పిలుపు మేరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ యాదాద్రి జిల్లా ఆత్మకూరు ఎం మండలం సిఐటియు ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం వినతి పత్రాన్ని తహసీల్దార్కు అందించారు. ఒక ప్రతి గ్రామ పంచాయతీకి 7 నెలల నుంచి జీతాలు ఇవ్వటం లేదు. మరి ఎవరిని అడిగినా మా దగ్గర లేదు, మాకు బడ్జెట్ రాలేదంటున్నారు. ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్ల పాలన ఇచ్చి గవర్నమెంట్లో ఇంతవరకు డబ్బులు రాలేదని మాకు ఏదో మొండి సాకు చెప్పి మా గ్రామ పంచాయతీ ఉద్యోగులకే మరి నెరే అన్యాయం చేస్తున్నారు. ఏం చేసినా మీరు పనులు చేయాలి అని అంటారు తప్ప పెండింగ్ వేతనాలు మాత్రం ఇంతవరకు ఇస్తలేరు. 7 నెలల జీతాలు మాకు ఇవ్వలేదు. మా కార్మికుల పొట్టగొట్టి ఇవాళ స్పెషల్ ఆఫీసర్లు లేక ఈ అధికారులు దీని మీద మాకు ప్రభుత్వం ఇస్తలేదని ప్రభుత్వం మీద చెప్పి వీళ్ళు ఏ ఖర్చులైనా వీళ్ళు చేసుకుంటూ గ్రామ పంచాయతీ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం లేదు. కనుక మనకు గ్రామ పంచాయతీ ఉద్యోగులకు వెంటనే జీతాలు ఇవ్వాలని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తహసీల్దార్ ఆఫీసుల ముందు ధర్నా చేపట్టడం జరిగింది. మరి ఈ సందర్భంగానన్నా మాకు జీతాలు ఇచ్చి గ్రామ పంచాయతీ కార్మికులను ఆదుకోవాలని, మా గ్రామ పంచాయతీ ఉద్యోగులతోటి పనులు చేయించుకొని మాకు సరైన జీతం ఇవ్వాలని మేము డిమాండ్